నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు తొలి వెలుగు. ఆపరేషన్ కర్రెగుట్ట, ఆపరేషన్ కగార్ పదం ఏదైనా సరే మావోయిస్టుల కోసం ఈ భద్రతా దళాలు చేపడుతున్నటువంటి వేటలో ఇప్పటికీ, ఎందుకంటే 2 వారాల క్రితం స్టార్ట్ అయినటువంటి ఈ కూంబింగ్లో పోలీసులు భద్రతా దళాలు గెలిచాయా, నక్సల్స్ తప్పించుకుని వాళ్ళు సక్సెస్ అయ్యారా? మొత్తం అంటే ఛత్తీస్గఢ్లో అంటే మహారాష్ట్ర ఇంద్రావతి ప్రాంతం నుంచి ఆనుకున్నటువంటి ఏదైతే ఈ కర్రిగుట్ట ఉందో సుమారుగా వరంగల్ ప్రాంతం వరకు విస్తరించినటువంటి ఇదంతా కూడా 90 కిలోమీటర్ల పరిధి ఉంది. యాక్చువల్గా మీరు ఇప్పుడు మనం మ్యాప్ ద్వారా మనం చూడొచ్చు, ఎక్కడైతే మహారాష్ట్ర నుంచి స్టార్ట్ అయిందో ఇక్కడి నుంచి ఇదంతా కూడా కర్రిగుట్ట ప్రాంతంగా చెప్పుకోదగ్గటువంటి ప్రాంతం. ఇదంతా కూడా ఎత్తైన ప్రాంతాలు, దట్టమైన అడవులతో కూడినటువంటి ఈ ప్రాంతం మావోయిస్టులకి ఒక పెద్ద కంచుకోటగా ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ చాలాసార్లు ఎన్కౌంటర్ జరిగినా కూడా కొద్దిమంది మాత్రమే ఈ యొక్క మావోయిస్టుల అగ్రనాయకుల యొక్క ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ప్రధానంగా తొలుత 26 మందిని మొత్తం మట్టుబెట్టినటువంటి భద్రతా దళాలు, ఆ తర్వాత సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి 16 మందిని మట్టుబెట్టారు. సో ఈ క్రమంలో మొత్తం 42 మందిని నేలమట్టం చేసినటువంటి భద్రతా దళాలు మావోయిస్టు అగ్రనేతగా పిలువబడుతున్నటువంటి హిడ్మా ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే మావోయిస్టు అగ్రనేతలు అంటే ఇంకా అతనికి మించినటువంటి పై నేతలను పట్టుకోవాలంటే అనేక దశలు ఉంటాయి. సో ఈయన ఫోర్త్ స్టేజ్లో ఉన్నటువంటి ఒక అగ్రనాయకుడిగా చెప్పుకోబడేటువంటి హిడ్మా కోసం ఈ పోలీసుల వేట ఈ ఛత్తీస్గఢ్ ఈ అరణ్య ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఉదాహరణకి చూసుకుంటే కనుక, ఎందుకంటే 2 వారాల క్రితం 6,000 మంది పోలీసులతో స్టార్ట్ అయినటువంటి భద్రతా దళాలు సుమారుగా 24,000 మందిని పంపించి అక్కడ కూంబింగ్ జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఇప్పుడు ఆ 24,000 మంది వెళ్ళి ఏదైతే హిడ్మాతో పాటు మొత్తం 3,000 మందిని మట్టుబెట్టాలన్న సంకల్పంతో ఎవరైతే వెళ్ళారో 24,000 మంది జల్లెడ పడుతున్నారో, అక్కడ ఉన్నటువంటి ప్రతికూల వాతావరణ ప్రభావంతో సుమారుగా ఇప్పటికీ 100 మంది మంచం పట్టారు ఈ జవాన్లు. మరొక వైపు చూసుకుంటే కనుక ఈరోజు 5వ తారీఖు మధ్యాహ్నం 2:30-3 గంటల ప్రాంతంలో ఒక మందు పాత్ర కూడా పీల్చి 2 జవాన్లు తీవ్ర గాయాలు అయినటువంటి పరిస్థితి. సమీపంలో ఉన్నటువంటి బీజాపూర్ ఆసుపత్రి కూడా తరలించి వారి ప్రాణాలు కాపాడినటువంటి సందర్భం కూడా మనకు కనిపించింది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇక్కడి నుంచి చూసుకుంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి ఇంద్రావతి ప్రాంతం నుంచి, ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి ఇలాగా వరంగల్ కాజీపేట వరకు ఇలాగ సుమారుగా 90 కిలోమీటర్ల మేర ఈ కర్రిగుట్ట ప్రాంతం అయితే ఆవరించి ఉంది. కర్రిగుట్ట ఇదేమీ ఒక్క గుట్ట కాదు, సుమారుగా 32 నుంచి 40 పైగా గుట్టలు ఉన్నాయని అక్కడ స్థానికులు మనకి అధికార యంత్రాంగం చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఎత్తైన కొండలు, దట్టమైన అడవుల మధ్య మావోయిస్టుల కోసం చేపట్టినటువంటి ఈ పోలీసుల వేట, నిజంగా ఈ భద్రతా దళాల వేట నిజంగా సక్సెస్ అయ్యిందా? నిజంగా వారి నుంచి తప్పించుకుని ఈ భద్రతా దళాలను ఒక ఆట ఆడుకుంటున్నటువంటి ఈ నక్సలైట్లు విజయం సాధించారని అంటే కనుక ఖచ్చితంగా అయోమయ పరిస్థితి అయితే నెలకొనుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 వారాల నుంచి కూడా చేపడుతున్నటువంటి ఈ ఆపరేషన్లో సుమారుగా హిడ్మాకి సంబంధించినటువంటి ఏదైతే దళ సభ్యులు ఉన్నారో కేవలం 3 అది కూడా మహిళా నక్సలైట్లు మాత్రమే మట్టుబెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఓవరాల్గా చెప్పాలంటే సో ప్రస్తుతానికి 2 వారాల నుంచి పోలీసులు ఏం చేశారు అని అంటే కనుక 3 మహిళా నక్సలైట్లు మాత్రమే చంపినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరోవైపు 2 నక్సల్స్ని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. మీకు ఇప్పుడు కర్రిగుట్ట ప్రాంతం గురించి ఒక వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? సుమారుగా ప్రధానంగా కర్రిగుట్ట అనే ప్రాంతం ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? అది మహారాష్ట్ర ప్రాంతం నుంచి ఇంతవరకు వరంగల్ కాజీపేట వరకు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మన తెలంగాణ పోలీసుల కనీసం మినిమం సహకారం కూడా ఛత్తీస్గఢ్ పోలీసులు ఎందుకు తీసుకోలేదు? దాని గురించి వివరించే ప్రయత్నం చేసే ముందు ఓవరాల్గా చూసుకుంటే ఈ 90 కిలోమీటర్ల పరిధిలో ఈ 90 కిలోమీటర్ల పరిధంతా కూడా ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా కర్రిగుట్ట ప్రాంతం ఖచ్చితంగా, ఎందుకంటే సమీపంలో ఉన్నటువంటి మహారాష్ట్ర పోలీసుల సహకారం తీసుకోవాలి ఈ ఛత్తీస్గఢ్ పోలీసులు. మరొక వైపు
పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ ప్రాంత గ్రేహౌండ్స్ బలగాల సహకారం కూడా తీసుకోవాలి. కానీ ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణ పోలీసులు సహకారం తీసుకోకుండా ఛత్తీస్గఢ్ పోలీసులు నిజంగానే పెద్ద తప్పు చేశారంటే కనుక ప్రస్తుతానికి 2 వారాల నుంచి మనం చూస్తున్నటువంటి అప్డేట్స్ విషయానికి వస్తే కనుక ఛత్తీస్గఢ్ పోలీసుల మీద అనేక విమర్శలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే రిటైర్డ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళనే తప్పుపడుతున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతం నుంచి అటు మహారాష్ట్ర ప్రాంతం నుంచి కూడా ఈ యొక్క ఆ రాష్ట్ర యొక్క పోలీసుల సహకారం తీసుకుని ఉంటే కనుక ఖచ్చితంగా ఆపరేషన్ కర్రిగుట్ట ఖచ్చితంగా సక్సెస్ అయ్యేది. ఖచ్చితంగా మావోయిస్టుల ఆట కట్టించేవారంటూ కూడా అనేక వాదనలు కూడా వినిపిస్తున్నటువంటి సందర్భం. మరి ఎందుకు ఛత్తీస్గఢ్ పోలీసులు ఒంటరిగానే బరిలోకి దిగారు అని అనుకుంటే కనుక అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వాటెవర్ ఇదంతా పక్కన పెడితే ఇటు కేంద్రం కూడా పరిస్థితిని అర్థం చేసుకుని సుమారుగా తొలుత 6,000 మందిని బరిలోకి దింపినటువంటి కేంద్రం కాలక్రమేణా అంటే ఈ 2 వారాల్లో కాలక్రమేణా 24,000 మంది భద్రతా దళాలని రంగంలోకి దించింది. సో కేవలం హిడ్మాతో పాటు 3,000 మందిని పట్టుకోవడం కోసం ఈ కర్రిగుట్ట ప్రాంతంలో సుమారుగా 24,000 మంది జల్లెడ పడుతున్నటువంటి సందర్భం. సో మరొక వైపు చూసుకుంటే కనుక ఈ 24,000 మందిలో ఇప్పటికీ మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం 100 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఎందుకంటే కర్రిగుట్ట ప్రాంతం సుమారుగా దట్టమైన అరణ్య ప్రాంతం, మరొక వైపు అక్కడ హీట్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు కావచ్చు, ఈ జల్లెడ పడుతున్నటువంటి ఈ కూంబింగ్ చేపడుతున్నటువంటి భద్రతా దళాలు సుమారుగా 100 మంది ఆసుపత్రి పాలైపోయారు. వారి పరిస్థితి కూడా వారిలో కొందరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే ఈ ఛత్తీస్గఢ్ పోలీసులు తీసుకున్నటువంటి ఈ యొక్క స్వీయ నిర్ణయం స్వయంకృతాపరాధమా లేకపోతే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఏ రకంగా అనేది అనేక విశ్లేషణలు అయితే చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ ఆపరేషన్ కగేర్ అనేది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్గా చాలామంది చెప్తున్నారు. యాక్చువల్గా దీన్ని ఈ కొండల ప్రాంతంలో ఇటువంటి చేసే వాటిని జంగిల్ వార్ఫేర్ అని పిలువబడుతుంది. జంగిల్ వార్ఫేర్ అంటే ఖచ్చితంగా దట్టమైన అరణ్యాల్లో ఖచ్చితంగా మావోయిస్టులు మట్టుపెట్టాలంటే కనుక ఒక వ్యూహాత్మకంగా వెళ్ళాలి. కానీ జంగిల్ వార్ఫేర్లో ప్రాథమిక తప్పిదమే ఛత్తీస్గఢ్ పోలీసులు చేసేశారు అంటూ కూడా ఛత్తీస్గఢ్ పోలీసుల మీద అనేక విమర్శలు వస్తున్నాయి. జంగిల్ వార్ఫేర్లో ఖచ్చితంగా ముందుగా కొండలను చుట్టుముట్టాలి. ఆ కొండలను చుట్టుముట్టాల్సింది పోయి, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ అప్పటికే తిష్ట వేసుకున్నారు. 4 దశాబ్దాలుగా కంచుకోటగా ఉంది. ఏది మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఇదంతా ఉందో కర్రిగుట్ట ప్రాంతం అంతా కూడా దాదాపుగా 4 దశాబ్దాలుగా అంటే 40 సంవత్సరాలుగా ఒక కంచుకోటగా ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళినటువంటి భద్రతా దళాలకి ఏమీ తెలియదు, కానీ 4 దశాబ్దాలుగా తిష్ట వేసుకున్నటువంటి మావోయిస్టులకి అదంతా కూడా పూర్తిగా తెలిసినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో ఈ కర్రిగుట్ట ఈ ప్రాంతం అంతా కూడా అండర్ గ్రౌండ్లో ఆల్రెడీ కొన్ని సొరంగాలు కూడా నిర్మించుకున్నారు వాళ్ళు తప్పించుకోవడానికి. ఎందుకంటే వాళ్ళ ప్రాణ నష్టాన్ని నివారించుకోవడానికి కావచ్చు, వాళ్ళ యొక్క ప్రాణభయంతో కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళ యాక్టివిటీస్ ఇంకాస్త ముందుకి సాగించే క్రమంలో ఖచ్చితంగా సొరంగాలు ఇప్పుడే కాదు ఎప్పుడో తవ్వుకుని పెట్టుకున్నారు. అక్కడ స్థానికుల సహకారం కూడా పూర్తిగా ఉంది. ఎందుకంటే అక్కడ కోవర్ట్లు అనే వాళ్ళు ఖచ్చితంగా పోలీసులకు ఉన్నారా మావోయిస్టులకు ఉన్నారా అనేది ఇప్పుడు తెలుసుకుంటే కనుక ఖచ్చితంగా కోవర్ట్లు అక్కడ మావోయిస్టులకే ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని తాజాగా అందుతున్నటువంటి వార్తలను బట్టి మనకు తెలుస్తోంది. ఆ సొరంగాల మీదుగా ఖచ్చితంగా ఏదైతే ఈ జల్లెడ పట్టడానికి వెళ్ళే క్రమంలో, ఎందుకంటే గడిచిన 2 వారాల నుంచి చూసుకున్నటువంటి ఈ క్రమంలో ఖచ్చితంగా వాళ్ళు తప్పించుకుపోయారు. మరోవైపు తెలంగాణ పోలీసులని సహకారం కూడా ఛత్తీస్గఢ్ పోలీసులు తీసుకోలేదు. సో ఈ క్రమంలోనే ఇటువంటి మహారాష్ట్ర ఇంద్రావతి ప్రాంతం నుంచి ప్రారంభమైనటువంటి కర్రిగుట్ట ప్రాంతం నుంచి ఖచ్చితంగా తెలంగాణకి వాళ్ళు వచ్చేసే ఉంటారు ఈ పాటికే. ఖచ్చితంగా ఇది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. ఛత్తీస్గఢ్ పోలీసులు నిజంగా వాళ్ళ మీద ఎన్నో నిందలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ జంగిల్ వార్ఫేర్లో ప్రాథమిక సూత్రం
తొలుత కొండల చుట్టూ ఉచ్చు పన్ని ఆ తర్వాత కలుగుల్లోంచి బయటకు వచ్చేలా చేయాలి. ఇది జంగిల్ వార్ఫేర్ యొక్క ప్రాథమిక సూత్రం. ఈ ప్రాథమిక సూత్రాన్ని ఛత్తీస్గఢ్ పోలీసులు విస్మరించారు. సో ఇది ఒక ఫెయిల్యూర్. ఖచ్చితంగా మావోయిస్టులు సక్సెస్ అయ్యారు అనేది మాత్రం చాలా ప్రస్ఫుటంగా తెలుస్తోంది. వాస్తవానికి ఇప్పటివరకు కూడా 6 నక్సల్స్ ఎన్కౌంటర్ అయ్యారు. 1000 మంది మావోయిస్టులు తలదాల్చుకునే భారీ గుహను గుర్తించడం మినహా పెద్దగా సాధించింది ఏమీ లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆపరేషన్ కర్రిగుట్టలు ప్రారంభమైన తర్వాత డ్రోన్లు, హెలికాప్టర్లు, K9, K3, డాగ్ స్క్వాడ్ సహాయంతో కర్రిగుట్టల్లోకి బలగాలు వెళ్ళగలిగాయి. పదుల సంఖ్యలో మావోయిస్టుల భూగర్భ బంకర్లను గుర్తించి ప్రెషర్ కుక్కర్, టిఫిన్, పైప్, బీర్ బాటిల్ బాంబులను స్వాధీనం చేసుకున్నాయట. నీలంకొండ, దోబేకొండలు, అలుబాకల్లో 3 బేస్ క్యాంపులను ఏర్పాటు చేశారు మన భద్రతా దళాలు. 3000 మందికి పైగా నక్సలైట్లు, కేంద్ర కమిటీ నాయకులు కర్రిగుట్టల్లో ఉన్నారని బలగాలు భావించినా సరే వారి జాడిని గుర్తించలేకపోయాయి. ఇది ఖచ్చితంగా ఛత్తీస్గఢ్ పోలీసుల యొక్క వైఫల్యంగా చాలామంది పదుల సంఖ్యలో విశ్రాంత అధికారులు కావచ్చు, అనేక మంది ఇంటలెక్చువల్స్, మేధావులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రతికూల వాతావరణంతో 15 మంది జవాన్లు వడదెబ్బ బారిన పడ్డారు. 100 మందికి పైగా డీహైడ్రేషన్ గురయ్యారు. అయితే మావోయిస్టులను వారి సేఫ్ జోన్ నుంచి తరిమేశారనే క్రెడిట్ బలగాలకు దక్కే అవకాశాలు ఉన్నాయని విశ్రాంత పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. వాట్ ఎవర్ ఈ ఖచ్చితంగా ఒక దేశానికి సంబంధించి కావచ్చు, స్థానికంగా ఉండేటువంటి వాతావరణాన్ని ఏదైతే కొంచెం పక్కదోర పట్టిస్తున్నారో, చెడు ధోరణికి గురి చేస్తున్నారో, ఈ మావోయిస్టుల యొక్క ఈ యాక్టివిటీస్ని అరికట్టడంలో ఛత్తీస్గఢ్ పోలీసులు వైఫల్యం చెందారు. వారి యొక్క మొత్తం ఎంటైర్ టీంని కట్టడి చేయడంలో వాళ్ళ యొక్క ఫెయిల్యూర్ అయ్యారు. ఈ ఆపరేషన్ అనేది ఖచ్చితంగా ఒక ఫెయిల్యూర్ స్టోరీగా చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా నిజంగా కనుక తెలంగాణ పోలీసుల సహకారం తీసుకుని ఉండుంటే, అటు మహారాష్ట్ర పోలీసుల సహకారం కూడా తీసుకుని ఉంటే ఖచ్చితంగా ఇది ఒక సక్సెస్ అయ్యేది. మావోయిస్టులు ఆట కట్టించేవారు. ఖచ్చితంగా హిడ్మా దొరికేవాడు. మరొక వైపు హిడ్మా విషయానికి వస్తే కనుక హిడ్మా ఈ కర్రిగుట్ట ప్రాంతంలో ఉన్నటువంటి హిడ్మా ఇప్పటికీ దొరకపోవడం గల కారణాలు ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులు కావచ్చు, గ్రామీణ ప్రజలు కావచ్చు, అక్కడ మావోయిస్టులకి సహకారం అందిస్తున్నారనే వాదనలు కూడా లేకపోలేదు. ఖచ్చితంగా హిడ్మా దొరకాలి అని అంటే కనుక ఇప్పటికి మించిన ఏదైతే ఈ రైడింగ్ ఉంటుందో మరి కాస్త భిన్నమైనటువంటి పద్ధతిలో వెళ్తేనే కానీ దొరకలేనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఖచ్చితంగా ఒక ఖచ్చితమైనటువంటి వ్యూహంతో వెళ్తే ఖచ్చితంగా హిడ్మా దొరికే అవకాశాలు ఉన్నాయి. హిడ్మా దొరికితే మిగతా మావోయిస్టులు కూడా ఆటోమేటిక్గా కలుగులోంచి వచ్చే ఎలకల్లాగా ఆటోమేటిక్గా దొరికే అవకాశాలు కూడా లేకపోలేదన్నది చాలామంది చెప్తున్నటువంటి మాట. సో ఓవరాల్గా ఇది పరిస్థితి. ఇప్పటివరకు 42 మందిని మట్టుబెట్టినటువంటి ఈ భద్రతా దళాలు హిడ్మాతో పాటు మరో 3000 మందిని పట్టుకోవడంలో ఏదైతే రంగంలో దిగాయో 24,000 మంది భద్రతా దళాలు ప్రస్తుతం ఆ గాలింపు అయితే కొనసాగుతోంది. మొత్తం ఓవరాల్గా చెప్పాలంటే వాళ్ళు కూడా తప్పించుకున్నారా ఈ కర్రిగుట్ట ప్రాంతం నుంచి? హిడ్మా కూడా తప్పించుకున్నాడా? తెలంగాణ ప్రాంతంలోకి వచ్చి ఏమన్నా ఆయన జనజీవనంలో తిరుగుతున్నాడా? అనేక అనుమానాలు కూడా కలుగుతున్నాయి. సో చూద్దాం దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.